ఇప్పుడు మనం లేత కొబ్బరి రొయ్యల కూర తయారు చేస్తున్నాం. టెండర్ కోకోనట్ ప్రాన్స్ కాంబినేషన్ బాగుంటుంది. అయితే ప్రాన్స్ కూడా మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. సాల్ట్ వాటర్ ప్రాన్స్ అలాగే ఫ్రెష్ వాటర్ ప్రాన్స్ రెండు డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం తీసుకుంది సాల్ట్ వాటర్ ప్రాన్స్ అనమాట. సముద్రపు రొయ్యలు తీసుకున్నాం. ఇవి మనకి బ్లూ కలర్లో ఉంటాయి. అదే రివర్లో తీసుకునే నదిలో తీసుకునే రొయ్యలేమో మనకి పింకిష్ కలర్లో ఉంటాయి అన్నమాట. అవి మనకి వేపుడికైనా బిర్యానీకైనా చాలా బాగుంటాయి. ఇవి మనకి ఏదైనా కర్రీ టెండర్ కోకోనట్ కాంబినేషన్లో చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ పెద్ద సైజులో కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం లేత కొబ్బరి రొయ్యల కూర చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, చెప్తాను చూడండి. పచ్చి కొబ్బరి, రొయ్యలు, కొబ్బరి పాలు, నిమ్మరసం, మిరియాల పొడి, వెల్లుల్లి, అల్లం, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి. సో వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఉన్నాయి, ప్రాసెస్ కూడా చాలా తక్కువ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నిమ్మరసం రొయ్యల్లో వేస్తున్నాను, అలాగే మిరియాల పొడి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మనం ఏంటి అంటే సీ ఫుడ్ చేస్తున్నాము అంటే నిమ్మరసం ఖచ్చితంగా వేయాలి. ఏదైనా పులుపు ఉండాలన్నమాట. సీ ఫుడ్ నిమ్మరసంతోనే మనకి మంచి రుచిని ఇస్తుంది. అలాగే ఇందులో ఉప్పు కూడా వేసుకుంటాం. మంచిగా మిక్స్ చేసేద్దాం. నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు. ఇది బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసాం. సింపుల్ మ్యారినేషన్. తర్వాత స్టవ్ ఆన్ చేస్తున్నాను. గిన్నె వేడెక్కే లోపల మనం వెల్లుల్లిని క్రష్ చేసుకుందాం. ప్యాన్లో కొంచెం నూనె వేసుకుందాం. ఇది మీరు కోకోనట్ ఆయిల్తో కూడా కుక్ చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్తో ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఒకవేళ నచ్చకపోతే కనుక రెగ్యులర్గా మీరు వాడుకునే ఆయిల్ వేసుకోండి, బట్ కోకోనట్ ఆయిల్తో కూడా ట్రై చేయండి, బాగుంటుంది. సో నూనె కాస్త వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తీసుకొని ఆయిల్లో వేసేది. సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసేద్దాం. అలాగే కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేద్దాం. ఇందులో మనం కారం, గరం మసాలా ఏం వేయట్లేదు. చాలా మైల్డ్గా ఉంటుంది ఫ్లేవర్, కోకోనట్ ఫ్లేవర్తో. పచ్చిమిర్చి మిరియాల పొడితో వచ్చే ఘాటే సరిపోతుంది. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి కూడా సన్నగా తరిగి వేసాం మనం. రొయ్యల్లో ఉప్పు వేసాను, ఉల్లిపాయల్లో కూడా కొంచెం ఉప్పు వేస్తున్నాం. రొయ్యలు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయండి. మనం పకోడీ చేసుకున్న లూజ్ ప్రాన్స్ చాలా పాపులర్. మనం ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ చేస్తూ ఉంటాం. పైన లేయర్ క్రిస్పీగా, లోపల రొయ్యలు చాలా సాఫ్ట్గా బాగుంటాయి. రొయ్యల పులావ్ బాగుంటుంది, బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. బిర్యానీ అయితే చాలా సింపుల్గా 20 నిమిషాల్లో చక్కగా రొయ్యల బిర్యానీ వండేయచ్చండి. బాస్మతి కాంబినేషన్తోనే ఎప్పుడైనా రొయ్యలు బిర్యానీ బాగుంటుంది. పులావ్ చేయాలి అనుకుంటే రొయ్యలతో, చిట్టి ముత్యాలతో అయితే పులావ్ బాగుంటుంది. మీరు పులుసు పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా ఫ్రెష్ వాటర్ ప్రాన్స్ తీసుకుంటే బాగుంటుందండి. చిన్న చిన్న రొయ్యలు పింక్ కలర్లో ఉంటాయి కదా, బాగుంటాయి. దాంతో పులుసు అద్దరిపోతుంది. మామూలుగా కర్రీ చేయాలి అనుకుంటే కొంచెం టైగర్ ప్రాన్స్ కానీ, జంబో ప్రాన్స్ అయితే ఏదైనా స్టార్టర్ చేసుకోవడానికి జంబో ప్రాన్స్ బాగుంటాయి. జస్ట్ సింపుల్గా మనం రొయ్యల పచ్చడి పెట్టుకున్నా కూడా నిలువ ఉంటుంది. సంవత్సరం వరకు నిలువ పెట్టుకునేలాగా రొయ్యల పచ్చడి చేసుకోవచ్చు. కాకపోతే కరెక్ట్గా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అవ్వలేదనుకోండి అస్సలు బాగుండదు. కరెక్ట్గా పెట్టకపోతే రొయ్యల పచ్చడి తినలేము. పర్ఫెక్ట్గా పెడితే వదిలిపెట్టామన్నమాట. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాకే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, నిమ్మరసం, మిరియాల పొడి, ఇంకా ఉప్పు, ఆ ప్రాన్స్ ఇందులో వేసేద్దాం. ప్రాన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అయిపోతుంది. మీరు గోవా అటు సైడ్ వెళ్తే కనుక పచ్చి రొయ్యల్లోనే వెనిగర్ వేసి ఇంకా కొన్ని ఫ్లేవర్స్ అంటే వాళ్ళకి నచ్చిన ఫ్లేవర్స్ యాడ్ చేసేసి మూత పెట్టేస్తే వెనిగర్లోనే ప్రాన్స్ కుక్ అయిపోతాయి. అట్లనే పచ్చి ప్రాన్స్ని సాలాడ్ లాగా తీసుకుంటాను. నేను చాలా ప్లేసెస్లో చూశాను. ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా తింటారా దీన్ని అని అనుకున్నాను, కానీ చూస్తూ చూస్తూ ఉంటే నాకు అలవాటు అయిపోయింది. చాలా ఇష్టంగా అటు సైడ్ తింటారనమాట.
ప్రాన్స్ ఫస్ట్ వేసినప్పుడు బ్లూ కలర్లో ఉంది, ఇప్పుడు పింకిష్ కలర్లోకి వచ్చేసాయి. ఇలా రౌండ్గా ముడిచిపోతాయి అన్నమాట. చాలా ఫాస్ట్గా, చికెన్ కన్నా ఫాస్ట్గా ప్రాన్స్ కుక్ అయిపోతాయి. కోకోనట్ మిల్క్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. కొంచెం వాటర్ యాడ్ చేసి ఇప్పుడు మూత పెట్టి ఒక 5 minutes బాగా కుక్ చేసుకోవాలి. మళ్ళీ లాస్ట్లో కొంచెం కోకోనట్ మిల్క్ యాడ్ చేద్దాం. సో ఇప్పుడు లేత కొబ్బరి ఉంది, దీన్ని మనం చిన్నగా కట్ చేసుకుందాం. పొడుగా కట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మనకు ఆ పీసెస్ తగలాలన్నమాట. టెండర్ కోకోనట్స్ని మనం ఎక్కువగా డెజర్ట్స్కి వాడుతూ ఉంటాం. ఇక చూడండి, ప్రాన్స్ ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం టెండర్ కోకోనట్ వేసుకుందాం, లేత కొబ్బరి. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసి ఓపెన్గా కుక్ చేసుకోవడం. ప్రాన్స్తో పాటు మధ్య మధ్యలో ఆ కొబ్బరి తగులుతూ ఉంటే బాగుంటుంది ఫ్లేవర్. కొంచెం కొబ్బరి పాలు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంకా కొంచెం కొబ్బరి పాలేమో పైన గార్నిష్కి ఉంచుకుంటాం. థిక్ కోకోనట్ మిల్క్ అనమాట, కోకోనట్ క్రీమ్ అంటారు యాక్చువల్లీ దీన్ని. అబ్బా, కలిపేస్తుంటే ఎంత బాగుందో. ఇలాంటివన్నీ మీరు వైట్ రైస్తో తింటే ఎలా ఉంటుంది అని మటుకి అస్సలు ఉంచుకోదు, నిజంగానే బాగుండదు. మీరు అప్పం ఉంటుంది కదా, అప్పంతో పాటు ఇలా తీసుకొని తింటే ఆహా, నీర్దోశతో తింటే అద్భుతం, చపాతీతో తిన్నా కూడా బాగుంటుంది. మనం బియ్య పిండితో వేసుకునే అట్లతో కూడా బాగుంటుంది. ఇలా బౌల్లోకి తీసేసుకోవాలి. థిక్గా అయ్యేంత వరకు ఉంచుకోవాలన్నమాట ఇలా మంచిగా. ఇప్పుడు పైనుండి మళ్ళీ ఫ్రెష్ కోకోనట్తో ఇలా సింపుల్ గార్నిష్ అన్నమాట. పైనుండి కాస్త కొత్తిమీర, కోకోనట్ క్రీమ్తో సింపుల్ గార్నిష్. లేత కొబ్బరి రొయ్యల కూర తయారీ విధానం. ముందుగా రొయ్యల్లో నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి సింపుల్ మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకోవాలి. పాన్ లో నూనె వేడెక్కాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసి కాస్త వేగాక కొబ్బరి పాలు, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత లేత కొబ్బరి ముక్కలు కూడా వేసి కోకోనట్ క్రీమ్ వేసి ఒక్క ఉడికొచ్చాక స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని కోకోనట్ క్రీమ్ అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన లేత కొబ్బరి రొయ్యల కూర కూడా రెడీ.